కరాటే మాస్టర్ని ఊరికే తీసుకోలేదండి. ఇంతకుముందు నేనే హీరోగా చేసేవాడిని. ఇప్పుడు అంతా హీరోగా చేస్తే బాగుండదు, ఫాదర్ బ్రదర్ ఇన్స్పెక్టర్ ఇలాంటివి చేస్తే బాగుండదని కొంచెం పక్కకు వచ్చాను డైరెక్షన్ చేస్తూ. ఆ టైంలో అంటే నేను అనుకునే ఒక గుర్రం లాంటి హీరో కావాలి. మంచి ఫైట్స్ కానీ ఏవి కానీ చేయాలంటే ఒక కథలో మంచి లీనమైపోయి చేయాలంటే చేసే వ్యక్తి కోసం వెతుకుతున్న టైంలో వీరారెడ్డి ఒక షూటింగ్ అన్నను వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చాడు. వెంటనే విజయసింహాని మేకరామకృష్ణ గారు మెయిన్ క్యారెక్టర్, దాంట్లో యూత్ లీడ్ క్యారెక్టర్ ఈ అబ్బాయిని పెట్టారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది అబ్బాయిని చూసి యాక్టింగ్ చేసి. ఆ సినిమాతో కంటిన్యూ అవుతున్నాడు. థర్డ్ సినిమా అయింది నాది. అంత మంచి సినిమా, కథ బాగుంది, కథనం బాగుంది. అసలు ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్ అంటే నేను ఇన్ని సినిమాలు తీశాను. పుత్రోత్సవం అంటారు కదా, నా సినిమాలకి ఇన్ని సినిమాలు చూసిన తర్వాత నా కొడుకు నా దగ్గర వచ్చి, వద్దు డాడీ నీ సినిమాలకు కెమెరా కొంచెం అదిగా ఉంటుంది, నాకేం డబ్బులు లేకుండా పర్లేదు కానీ నేను చేస్తా అని వచ్చారు. ఒక్కొక్క ఫ్రేమ్ లైటింగ్ కానీ ఏది కానీ నేను తీసిన సినిమాల్లో ఫస్ట్ టైం సినిమాని అద్భుతంగా విజువల్గా అద్భుతంగా చిత్రీకరించాడు నా కొడుకు సంఘ అభినయ్. గర్వంగా చెప్తున్నాను, మంచి డిఓపి అవుతాడు. సినిమా ఇండస్ట్రీ పెద్దల ఆశీర్వాదాలు ఉంటే చాలా మంచి సినిమా డిఓపి అవుతాడు. దీంతో పాటు దేవికా సాహు ఈ అమ్మాయి ఇంకా డైమండ్, స్టేజ్లో నవ్విస్తూ అన్ని ఒక మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా అలా చేస్తూ ఉత్సాహంగా షూటింగ్ చేస్తూ ఉంటుంది. ఆశ, ఈ అమ్మాయి కూడా మంచి క్యారెక్టర్. ఇద్దరు లీడ్ చేశారు సినిమా. ఇంకా అత్యద్భుతం. ఇంకా నేను చెప్పడం కంటే ట్రైలర్ చూశారు, మీరు రేపు సినిమా చూస్తే కూడా చెప్పుకుంటారు. ఇంకా ఈ సినిమాని నన్ను అభినందించడానికి వచ్చిన అన్నయ్య దామోదర్ అన్నయ్య, చంద్రబాబు శ్రీనివాసరావు గారికి మరీ థ్యాంక్స్. మా నిర్మాతల సంఘం అధ్యక్షుడు ఛాంబర్ సెక్రటరీ దామోదర్ గారికి, శిలను శిల్పాలుగా చేసే పత్రిక జర్నలిస్ట్కి ఇచ్చేసిన ముఖ్య అతిథులకి నా నమస్కారం. చిన్న సినిమా అంటే ఏందో ప్రేక్షకులు మళ్ళీ నిన్న కాక మొన్న నిరూపించారు. లిటిల్ సోల్జర్స్, లిటిల్ హార్ట్స్ అంచేత ఎప్పుడు చిన్న సినిమా ప్రేక్షకులు ఆదరిస్తారు. మనం వాళ్ళకి అభివృద్ధి గట్టిగా తీస్తే ఒక చిన్న సినిమా సక్సెస్ అయితే కొన్ని వేల కుటుంబాల లైఫ్ లాంగ్ సక్సెస్ అవుతుంది. నాకు సాయి కుమార్ దాదాపు వాళ్ళ బాబు డిఓపి, వాళ్ళ బాబు ఏజ్ ఉన్నప్పటి నుంచి నాకు సంగ కుమార్ తెలుసు. సంగ కుమార్ ఎప్పుడు కూడా మంచి హృదయం ఉన్న మంచి హార్ట్ ఉన్న మనిషి, 10 మందికి మంచి చేస్తారు. నేను ఈ సినిమా ప్రోగ్రాం రావడానికి కారణం కేవలం సంగ కుమార్. అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న సినిమాని ఆదరించాలి, ప్రేక్షకులు ఆదరిస్తారు. మా టెక్నీషియన్స్ అందరూ కూడా చిన్న సినిమాలకు అండగా నిలబడి చిన్న నిర్మాతలకు ముఖ్యంగా సపోర్ట్ చేస్తే మంచి సినిమాలు వస్తాయి. మీ పత్రిక ముఖ్యంగా తెలియజేస్తున్నాను. నమస్కారం అందరికీ. సంతోషం స్టేజ్ మీద నేను కూడా భాగం అవడం అనేది. నాకు నిజంగా నువ్వు డైరెక్టర్ తెలియదు. నేను సినిమా నా కొడుకు చేయడం వచ్చేది, ఇక్కడికి వచ్చినాక నువ్వు డైరెక్టర్ తెలిసి. ఎనీవేస్, ఇక్కడ ప్రొడ్యూసర్ గారి ఇద్దరు పిల్లలు, ఒక ప్రొడ్యూసర్ ఒక హీరో. డైరెక్టర్ గారు కొడుకేమో ఆరంగేట డిఓపి. మొత్తం వారసత్వం అంతా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో దించారు వీళ్ళు.
అంటే వాళ్ళు కూడా ఎన్నేళ్ళు నుంచి ఉన్నారు. సో డెఫినెట్గా పిల్లలు కూడా ఆ పాట పడతారు. చల్లగా చెప్పినట్టు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏదో ఉండదు. ఆడిన సినిమా అనేది ఎప్పుడు పెద్ద సినిమా ఉంటుందని నా ఫీలింగ్. పోయిన వారం పెద్ద సినిమా అంటే బడ్జెట్ పరంగా పెద్ద సినిమాలు 2-3 రిలీజ్ అవుతాయి. బడ్జెట్ పరంగా చిన్న సినిమా అయిన లిటిల్ హార్ట్స్ అనేది ప్రూవ్ చేసింది. ఎందుకంటే కంటెంట్ కాబట్టి, కంటెంట్ బాగుంటే ఏ సినిమాలో ఆడుతుంది. బేసిక్గా చిన్న సినిమాలు అంటే బడ్జెట్ పరంగా చిన్న సినిమాల్లో వచ్చిన వాళ్ళే పెద్ద పెద్ద హీరోలు కానీ డైరెక్టర్లు కానీ ఎవరైనా కానీ వాళ్ళ రోజు ఉన్న సో కాల్డ్ టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ అంతా కూడా వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేసింది చిన్న సినిమాతోనే. సో అట్లాగే మీ ఇద్దరికి కూడా ముగ్గురికి మీ వారసు ముగ్గురికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, అట్లాగే సంగకుమార్ హీరో చేసి డైరెక్టర్ అయ్యాలన్నాడు. ఇంకొన్ని మరి అలా అలర్లాగా తయారవ్వదు. అలరి ఏమో ఇప్పుడు ఇంకా ఫర్దర్గా హీరోగానే కంటిన్యూ అవుతాడు. 78 వచ్చినాయి. సో విష్ ఆల్ ఆఫ్ యూ ద బెస్ట్. ప్రొడ్యూసర్ గారికి బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్. Hello, good evening, Namaste Hyderabad, and first of all thank you so much for giving me this opportunity. बहुत ही बड़ा opportunity मिला है, मेरा पहला मूवी है and thanks to संगा जी and अभी बहुत सपोर्ट की मुझे और मूवी मुझे बहुत ही अच्छा लगा. आप लोग भी प्लीज़ देखिएगा, मूवी बहुत ही अच्छा लगेगा. गाना इतना अच्छा है तो मूवी भी अच्छा रहेगा ना. So thank you संगा जी for giving me this platform. Thank you to all. Thank you so much. హీరో అయితే నిజంగా చెప్తున్నా, నాకు షూట్ టైంలో చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు. నేను సాంగ్ చూసారు కదా, దాంట్లో కొండెక్కినప్పుడు నేను భయపడ్డా అనమాట. నేను ఉన్నాను ఆశా, నీకేం పర్వాలేదు, నువ్వు పడిపోతే నేను పట్టుకుంటాను అని ప్రతి విషయంలో కూడా చాలా హెల్ప్ఫుల్గా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. సంగ కుమార్ గారు కూడా అంటే సమ్ టైమ్ షూట్లో ఉంటుంది కదా, డిప్రెషన్ వల్ల నా మీద అందరి మీద కోప్పడినా కూడా మళ్ళీ వచ్చి ఆశ జోక్గా అంటాం అలా తీసుకోకూడదని మళ్ళీ మంచిగా ఏదో ఒక బిడ్డల దగ్గర తీసుకుని మంచిగా అందరితో మంచిగా మూవ్ ఆన్ అయ్యేవాళ్ళు. నాకు మంచిగా అనిపించింది. సో సినిమా చూడండి, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ సార్. To the one and everyone who all are here, మీ లవ్ని చూపించి ఇంత పేషెన్స్తో వెయిట్ చేసి మా ట్రైలర్ని ప్లస్ టీజర్స్ సాంగ్స్ని చూడడానికి ఆడియో లాంచ్కి వచ్చినందుకు మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీకి ముందు మేము ఎంత కష్టపడ్డాం అనేది షూట్ అయ్యేటప్పుడు మాకు తెలుసు. అండ్ డైరెక్టర్ వాళ్ళ అబ్బాయే దీనికి అభి డిఓపి, దీనికి డిఓపి అన్నమాట. సో అతను ఒక్కొక్క షూట్ చేసేటప్పుడు ఏదైనా ఒక యాంగిల్ సరిగా రాకపోయినా, లైట్ సరిగా రాకపోయినా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా తీసుకొచ్చారు. అండ్ మా డైరెక్టర్ సంగకుమార్ సార్, ఇది నేను మీతో వర్క్ చేయడం 3rd మూవీ. ఫస్ట్ మూవీ విజయసింహ 2023లో అయింది. అండ్ 2024లో తాంత్రికుడు మూవీ కంప్లీట్ అయింది, థియేటర్లో కూడా రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు 2025లో రోహిణి అవ్వబోతుంది. మీ అందరి సపోర్ట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఇంకా ముందు కూడా ఇంకా మూవీస్ చేస్తూనే ఉంటాం మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ లవ్, మీ సపోర్ట్తో. సో థ్యాంక్స్ ఫర్ ఎంకరేజింగ్. అండ్ ట్రైలర్ ఎట్లా అనిపించింది ఒకసారి వేసుకోండి అన్నారు. ట్రైలర్ ఎట్లా అనిపించింది? థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత మీరందరే కాదు గర్వపడేది, ఆనందపడేది మా యొక్క ప్రొడ్యూసర్ అండ్ హీరో చూసి నేను ఎంత గర్వపడుతున్నానో ఆ అదృష్టం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను. ఇంకొకటి, చిన్నప్పుడు వీళ్ళిద్దరిని నేను ఏర్పాటు చేయకపోయేది. ఉదాహరణగా ఏదైనా టిఫిన్ తెచ్చిన అనుకోండి, కుషాల్కి పునానికి ఇచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది అర్ధగంట తర్వాత ఇంకోటి వీడియో అనుకుని వీకే ఇచ్చేది. అదే నాకు ఇప్పుడే కదా ఇచ్చింది ఎదుగుతాను తాతయ్య అంటే, అదే అట్లా మళ్ళీ ఇచ్చేది. అట్లా కొన్ని క్లాస్ రూమ్లో కూడా వీళ్ళిద్దరికి ఎగ్జామ్స్ అయితే క్లాస్ టీచర్లకు పచ్చబొట్టు పొడిచి కుషాలని గుర్తుపట్టింది. అంతేకాకుండా
వీరిద్దరు ఒక్కసారి ఏదో ఉద్యోగానికి అప్లికేషన్ ఇచ్చారు. ఆ అప్లికేషన్ స్కూల్లో ఈ ఇద్దరు అప్లికేషన్ వచ్చి అరే మీకు డబుల్ అప్లికేషన్ ఇచ్చిన ఒక అప్లికేషన్ కొట్టేసి ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరినీ చూసారు, వీళ్ళిద్దరిని చూసారు, చాలా ఆనందంగా ఉంది. తర్వాత హీరో కుణాల్ సినిమా రంగంలో కొత్త అయినప్పటికీ కూడా హీరోయిన్లు ఇద్దరు ఆశా అండ్ రోహిణి దీని చాలా బాగా సహకరించారు. ఆశ అన్నది మీ నాన్నతో చేస్తా, తర్వాత మీ మనతో చేస్తా, ఇక ఉన్నది నీతో చేస్తా అని అన్నీగా అన్నది. చాలా థ్యాంక్స్ అన్న. కాబట్టి ఇంత ఆనందం నాకు ఎక్కడ ఎప్పుడు ఎలాంటి సమయంలో కూడా దొరకదు. కాబట్టి భగవంతుడిచ్చిన ఇద్దరు వరాలని నేను సంతోషంగా ఆనందిస్తున్నాను. తర్వాత ఇది సినిమా మేము చూడడం కాక మన తోటి మిత్రులకు కూడా అడ్వర్టైజ్ చేయించి ఈ రోహిణి పిక్చర్ను చాలా విజయవంతం చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా కుణాల్ హీరో ఇంత వర్తమాన వీరుడైనట్టు దినదినాలకు చెందుతూ ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేస్తూ హీరోగా సక్సెస్ కావాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ, వేదిక మీద ముందున్నటువంటి పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నా మొదటి సినిమాతో ఒక పాట రాయించారు అన్నయ్య, ఒక పాట రాయరు మీరు అని ఓ తండ్రి తీర్పు సమయంలో నాకు సిచ్యువేషన్ ఫోన్లో చెప్పాడు. నేను హడావుడిగా ఆఫీస్ బయలుదేరుతాను. ఆఫీస్కి వెళ్ళే లోపల రఫ్గా 12 చరణాలు రాసి వాయిస్ మెసేజ్ పెట్టాను. అన్నయ్య ఇట్లా కాదు, 12 చరణాలు ఉంటే అని తీరి మాకు వీలు కాదు, 3 చరణాలు ఉండాలంటే మళ్ళీ మార్చాను. ఆ పాట చాలా హిట్ అయింది ఓ తండ్రి తీర్పులో. అందాలకే మా ఇల్లు అనే పాట. ఆ తర్వాత అన్నయ్య మా నెక్స్ట్ సినిమాకు పాటలు మీరే రాయాలి, అన్ని పాటలు మీరే రాస్తున్నారు అని. ఈ పాటల విషయంలో నేను కాంచనపల్లి రాజేందర్ రాజుకు, సంగకుమార్కు, మ్యూజిక్ డైరెక్టర్ ఆనంద్కు, కెమెరామెన్ ఈ అబ్బాయికి చాలా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉందని చెప్పాను ఆయనకి. వీళ్ళకి ఎంత చెప్పినా తక్కువే. ఫస్ట్ సంగకుమార్, నేను ఎక్కడో వికారాబాద్లో ఎక్కడ ఉన్న ఫ్రెండ్స్తో ఉన్నా, నాకు కథ మొత్తం చెప్పేసి సన్నివేశాలు వివరంగా చెప్తే ఆ సన్నివేశానికి అనుకూలంగా పాట రాసేసాను. నాకు పాటలు రాయడంలో నాకు ఎక్కువగా నారాయణ రెడ్డి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు గురువులు లాంటి వాళ్ళు. బహుశా ఈ పాటల్లో కొద్దిగా అది కనపడుతుంది. ఆ సిచ్యువేషన్ తగినట్టుగా రాయడానికి బాగా సహకరించిన వాళ్ళు సంగకుమార్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రాత్రి వర్షం పడుతుంటుంది, హీరో గెస్ట్ హౌస్లో ఉంటాడు. ఒక అమ్మాయి ఎదురు తలుపు తీసి ఒక అమ్మాయి వస్తుంది. ఆ రాత్రి వాళ్ళిద్దరు ఒకటవుతారు. పొద్దున్న లేచి చూసిన తర్వాత ఇతను బయటకు వచ్చి కూర్చుంటాడు. ఆ అమ్మాయి లోపల నుంచి టీ తీసుకొని వస్తుంది. ఎవరు నువ్వు అంటాడు. ఎవరు నువ్వు అని అంటే అప్పుడు చెప్తాను, నాకు చిన్నప్పుడు నేను నీ ఎంట పడ్డాను, నేను చిన్నప్పుడు నేను నీకు దొరకనుకో అంటూ ఉండేవాడివి చిన్నపిల్లలు అని అప్పుడు ఆ పాట వేస్తుంది. దొరకనన్న దూర వయసు చిన్నవాడే రాత్రికి ఆ చిత్తడిలో కరిగాడు అని చెప్పేసి దానికి రెండు పల్లవులు పెట్టారు. దొరకడు అనేది, చిక్కడు అన్నదొకటి. ఆ 2 పల్లవులు కలిపి ఏక పల్లవి చేసి తీశారు. అందులో ఒక అద్భుతమైనటువంటి అందం వచ్చింది. ఇంకా నేను ఎక్కువగా కష్టపడ్డ పాట ఒకటి, ఏమిటి నా మనసంతా ఈ చీకటి. పెళ్ళయింది మొదటి రాత్రి, ఆనందాన్ని ఆస్వాదించాలనుకున్నటువంటి హీరో ఒక క్షణంలో అంటే ఆనందం అంతా ఆగలేకపోతుంది, తోసేస్తుంది. అది ఎందుకు జరుగుతుంది అంటే వివరాలన్నీ మీకు చెప్పలేని సినిమా చూడాలా, ఎందుకు జరుగుతుంది ఇట్లా, ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి ఆ వేదనలో చుట్టుకొచ్చినటువంటి పాట అది. నాకు ఆ పాట రాయడానికి చాలా 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 టైం తీసుకుంది. ఆఖరికి
నాగేశ్వరరావు దేవదాస్ సినిమా చూశాను, నాకు ఏం తట్టలేదు. కృష్ణదేవదాస్ సినిమా చూస్తుంటే జీవితం ఏమిటి వెలుతురు చీకటి అంతే. ఈ పాట రాసుకుంటే ఏమిటి 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 నా మనసంతా ఈ చీకటి. ఆ హీరో యొక్క వేదన పల్లవిలో కనిపిస్తూ తర్వాత అయితే ఆ పాట మిగతా పాటలకి వాళ్ళు ట్యూన్ కట్టారు, కానీ ఈ పాట ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ కట్టినటువంటి ట్యూన్కు రాయాల్సి వచ్చింది. కొద్దిగా బాగా కష్టపడ్డాను. నేను సక్సెస్ అయ్యానో లేదో ప్రేక్షకులు చెప్పాలి, మీరు చెప్పాలి. నాకు కొత్త పాటలు రాయడం అయినా బాగున్నాయని జనాలు అంటున్నారు. మన ఇక్కడికి వచ్చినటువంటి వెనిగల్ల గారు, తర్వాత సాధనాల గారు, ఇలాంటి వాళ్ళు చెప్పాలి ఆ పాటలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. నాకు ఈ పాటలు రాసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన కాంచనపల్లి రాజు గారికిను, మొదటి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు మన శ్రీరామ్ దత్తి గారికిను, తర్వాత ఈ సినిమా డైరెక్టర్ సంగకుమార్ గారికి, డిఓపి ముఖ్యంగా చాలా బాగా తీశాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆ కుర్రాడ్లో ఇంత ఆర్ట్ ఉంటుంది అని చెప్పేసి. ఇక ముఖ్యంగా చెప్పవలసింది హీరో. ఈ పిల్లాడు ఎవరితో మాట్లాడాడు మళ్ళీ జనరల్గా, అంటే హీరో లక్షణం అది, మొదటి లక్షణం అది, సినిమాలోనే మాట్లాడాలి. ఈ అమ్మాయి కూడా ఇద్దరు బాగా చేశారు. ఈ చిన్నమ్మాయి అయితే డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది. ఈ హైలు చేసుకుని ఈ అమ్మాయి డ్యాన్స్ ఎట్లా చేస్తుంది అని అనుకున్నాను, కానీ ఇరగదీసింది. నేను ఒకసారి సరదాగా వెళ్ళాను, షూట్కి వెళ్ళాను, చాలా బాగా చేసింది. సో అందరికీ కూడా నమస్కారాలు పేరు పేరున. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. మా రాజేంద్ర రాజు, ఈ సినిమాకు రాజు మాట్లాడాల్సింది. నా మనసులో మాటలన్నీ ఆత్మీయులందరూ మాట్లాడేశారు. నేను చెప్పాల్సింది ఒకటే, నాకెప్పుడు తోడుగా నీడగా, అంటే ఓన్లీ ప్రాజెక్టులో సన్నిహితంగా ఉండి ప్రాజెక్ట్ అయిపోయాక దూరం అయిపోయే వ్యక్తుల పట్ల నాకు ఎప్పుడు అంత ప్రేమగా ఉండదు. చాలా ప్రేమగా ఉంటాను నేను. జీవితంలో ప్రేమ ఉండాలి, మనం చేసే పనుల్లో ప్రేమ ఉండాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో అందరితో ప్రేమగా ఉండాలనే కోరిక బలంగా ఉంటుంది నాకు. మళ్ళీ మళ్ళీ పుట్టలేము ఒక్కటై జన్మ, మళ్ళీ మళ్ళీ పుట్టలేము ఒక్కటై జన్మ, కొసరి కొసరి ప్రేమలు పంచుకుందామా. ఈ వాక్యాలు నాకు చాలా ఇష్టం. మనం ఉన్నంతకాలం ఈ జీవితం అనేది ఒక ఎగ్జిబిషన్. ఒక 3 గంటలు మనం ఎగ్జిబిషన్కి వెళ్ళి వచ్చినట్టు, 2 గంటలు సినిమా చూసి వచ్చినట్టు, ఒక పార్క్కి వెళ్ళి 10 నిమిషాలు వాకింగ్ చేసి వచ్చినట్టు ఈ లోకానికి మనం వచ్చాము వెళ్ళాము అని కాకుండా మనకంటూ ఒక గుర్తుని, మనకంటూ ఒక జ్ఞాపకాన్ని, మనకంటూ ఒక స్ఫూర్తిని, కీర్తిని మన నెక్స్ట్ తరానికి ఇవ్వాలి. కొంతమందికి స్ఫూర్తిగా నిలవాలి. కీర్తి పతాకాలు ఎగరేయాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్న వాళ్ళలో ప్రేమ నింపి, ప్రేమగా ఉండి వీడు మంచివాడు, వీడి మనసు మంచిది అనిపించుకుంటే జీవితం ధన్యం. అదే కోరిక బలంగా ఉన్నవాడిని. నాకు ఇష్టమైన మా బాబు, నాకు కనిపించే దైవం, నా ప్రతి అడుగులో నాన్నగారు ఉంటారు బాబు. మా ఇలవేల్పు శ్రీ లక్ష్మీనరసింహస్వామి నాకు భగవంతుడిచ్చిన వరం. మా సన్నీ కుణాల్, బన్నీ కుషాల్, మధురిమ, మా కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం. కుటుంబంతో పాటే అందరికీ ప్రేమలు పంచుతూ ప్రేమగా ఉండాలనే తపన నాది. అది నా ప్రతి సినిమాలో కనిపించేలా, ప్రతి స్క్రిప్ట్లో కనిపించేలా చూసుకుంటాను. సంగకుమార్ అన్న ఈ సినిమాకి డైరెక్టర్ మాత్రమే కాదు, 24 క్రాఫ్ట్లకు ప్రతి దానికి ఆయన హస్తం వేసి ఆయన ప్రతిభ చూపించే గొప్ప వ్యక్తి. ఆయన కనిపించేది హీరోయిన్లు, సెట్స్ ఏదైనా సరే ప్రతి దాంట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఒక సీన్ క్లైమాక్స్ లో 3 పేజీల డైలాగ్ అండి, స్క్రిప్ట్ మర్చిపోయి షూటింగ్కి వెళ్ళిపోయాము. నన్ను రాయమంటే నేను అట్లా రాయలేను, ఇప్పుడు నాకు ఆ మూడ్ లేదని నేను చెప్తే నోటికి చెప్పేశారు. 3 పేజీల డైలాగ్ నోటికి చెప్పేస్తూ హీరో డైలాగు, హీరోయిన్ డైలాగు, కొత్త క్యారెక్టర్ డైలాగు, నేను చెప్పే డైలాగు, అందరి డైలాగ్స్ ఆయన 3 పేజీల డైలాగు ఏకదాటిగా చెప్పేశారండి. హ్యాట్స్ ఆఫ్ అన్న, నిజంగా మీ ప్రతిభ, నేను ఆశ్చర్యపోయే ప్రతిభ మీది.
ఆయన కోరియోగ్రాఫర్ చేశారు. ఇందులో డ్యాన్సులు చేయించింది ఆయనే. డ్యాన్సులు మాత్రమే కాదు, కొట్లాటలు పెట్టించింది కూడా ఆయనే. అంటే ఫైటింగ్స్, ప్రేమలు అన్నీ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయి చేసే సంఘకుమారులతో ఇంకా నేను జర్నీ చేయాలని కోరుకుంటున్నాను. లవ్ యూ అన్నయ్య. అండ్ దేవకి గారు, మా శ్రీరామ్ దత్తి గారు ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. మా పాషా అన్నకి మీటింగ్స్ ఉన్నాయి, మోటివేటర్. ఆయన రావడమే గొప్ప విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను చాలా మర్చిపోయాను. నాకు జనగాం నుంచి, వరంగల్ నుంచి అండ్ పార్క్ నుంచి కూడా మా ఎస్సీ రాజా గారు వచ్చారు, మా స్పందన గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున, మా సాధనాల గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. మా అన్నయ్యలు హైదరాబాదు రవీంద్ర రాజుకు కూడా పాదాభివందనాలు. ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్, లవ్ యూ. నాకు ప్రేమ. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలు, మిత్రులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ సినిమాకు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన చెదలవాడ శ్రీనివాసరావు గారు, దాము సార్కి ధన్యవాదాలు. రాజేంద్రన్న నాకు 2000 సంవత్సరంలో అన్వరన్న ద్వారా పరిచయము. అంటే 25 సంవత్సరాలు అవుతుంది. అంటే పిల్లలు అప్పుడే నాకు తెలిసి పుట్టలేదు. అప్పుడు అన్న యాక్ట్ అవుదామని అనుకున్నాడు. మేము ఇద్దరము తెలుగు యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ చేద్దామని వెళ్ళినాము. సో అక్కడ ఛాన్స్ దొరకకుంటే మిమిక్రీ క్లాస్కి వెళ్ళాము. అట్లా ఒక 1 year కోర్స్ మిమిక్రీ క్లాస్ చేసినాము. అంటే అంత ఇంట్రెస్ట్ అనమాట అన్న. ఇంకా ఇదే కాకుండా రామోజీ ఫిల్మ్ సిటీలో రైటర్గా కూడా చేసిండు. ఆ తర్వాత క్రమంలో రైటర్గానే కొనసాగిండు కొన్ని వేల ఎపిసోడ్స్, అంటే 5,000 6 చిల్లర. అట్లా అన్న కోరికను పిల్లల ద్వారా, అంటే మనం అనుకుంటాం కదా పెద్దలు మన కోరికలు తీరినప్పుడు పిల్లల ద్వారా తీసుకోవాలని. ఆ క్రమంలోనే ఈరోజు మా సన్నీ కునాల్ హీరో అయ్యిండు. నేనేం చెప్తున్నా అంటే పుట్టలేదు పిల్లలు మా పరిచయం ఉన్నప్పుడు. అట్లా చూస్తూ స్క్రీన్ వాయిస్ వేరే ఉంటుంది అన్న, ఒరిజినల్ వాయిస్ వేరే ఉంటుంది. స్క్రీన్కు ఏ వాయిస్ అయినా ఇలాగైనా ఉంటుంది. సో అయితే అన్నకు నాకు కూడా వరంగల్ కదా, మొదటి నుంచి మాకు తెలంగాణ హీరో నైస్ గాయ్ ఆట మొదలైంది. నేను చెప్తానన్న తురుము. అట్లా చేస్తున్న క్రమంలో అయితే నాకు మనోడు సన్నీని చూస్తే నాకు నా వరకు అరే హీరోలాగా ఉండే మనోడు అన్నది తీసుకొచ్చి పరిచయం చేసినాడు. రాజేంద్ర నన్ను తీసుకుపోయి అన్న వాళ్ళ కొడుకున్నాడు, ఒకసారి చూడన్నా అంటే చూసి వెంటనే ఏం సినిమా విజయ సినిమాలో హీరోగా ఇంటర్వ్యూ చేశాడు. తర్వాత తాంత్రిక, ఇప్పుడు రోహిణి, ఇంకా తీయబోయే ఇంకో సినిమా అన్నదే ఉన్నది. సో ఇంకా కష్టపడి ఇండస్ట్రీలో నిలదొక్కోవాలని, అందరి ఆశీర్వాదాలు లభించాలని కోరుకుంటూ, అలాగే రాజేంద్ర నాకు నేనంటే ఎంత ప్రేమ అంటే ఒక సోదరుని లాగా. అయితే పరిచయం అయింది సీరియళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో అయినా కానీ తర్వాత క్రమంలో అన్న డ్యూటీలో పడి ఇలాంటి ఏం చేయలేదు, చాలా కాలం చేయలేదు. రీసెంట్లీ ఒక 1 year బ్యాక్ మా నిర్మాత శ్రీరామ్ దత్తి గారు ఇక్కడే ఉన్నారు, వారు ఒక ప్రాజెక్ట్ చేసిండ్రు, ఓ తండ్రి తీర్పు. తమ్ముడు ఒకసారి ఆఫీస్కి రా అన్నాడు. వెళ్ళగానే శ్రీరామ్ దత్తి గారికి ప్రతాప్ గారికి పరిచయం చేసి, మనం కొడుకు క్యారెక్టర్ అనుకుంటాం కదా ఇతనే అనగానే సార్ కూడా చూసి బాగున్నాడు ఓకే అన్నాడు. అట్లా ఆ సినిమాలో నేను ఒక ముఖ్య పాత్ర. అంటే తర్వాత హీరో అని నన్ను ప్రకటించింది ఆ సినిమాకు. నిజంగా మీరు మీ సహృదయానికి ధన్యవాదాలన్నా. అంటే నేను యాక్టర్ అవుదామని వచ్చిన అట్లా అనుకోకుండా మనకు హీరో అనే ఒక ఆ పిలుపు మనం కోరుకుందైనా ఆ పిలుపు వచ్చింది. చాలా అన్న వాళ్ళు వచ్చింది. చాలా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. స్నేహ జలధి దానికి సభావేదికి సాక్షాత్కారం. ఈ కార్యక్రమానికి చిత్రరంగ ప్రముఖులు వచ్చారు, టీవీ రంగ ప్రముఖులు వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఉన్నతాధికారులు వచ్చారు. గతంలో వారిని ఆశీర్వదించి రచయితగా ప్రోత్సహించినటువంటి రిటైర్డ్ ఎస్పీ రాజా గారు కూడా ఇవాళ ఈ సభా కార్యక్రమానికి వచ్చారంటే అది రాజేంద్ర రాజు మంచు లాంటి మంచితనానికి ఒక నిదర్శనం. ఇక చిత్రం గురించి మాట్లాడాలంటే, రోహిణి చాలా కాలం తర్వాత లేడీ ఓరియంటెడ్ టైటిల్, చాలా అందంగా ఉంది. రోహిణి అంటే ఒక నక్షత్రం.
రోహిణి కార్తె అంటే హాట్నెస్, సినిమాలో రెండో ఉన్నాయి. అందరూ కూడా నక్షత్రాలు అంటే స్టార్స్ కాబోయే లక్షణాలు కనిపించినాయి. రోహిణి కార్తెలోని హాట్నెస్ మరి పాటల్లోనూ సన్నివేశాల్లో కనిపించింది. తర్వాత ప్రత్యేకించి పాటల గురించి, సాహిత్యం గురించి చెప్పాలంటే దాసరి వెంకటరమణ గారు చేయి తిరిగిన రచయిత, అక్షరంపై అధికారం ఉన్న రచయిత, భాషా శుద్ధి, భావ పరిజ్ఞానం, అక్షర సౌందర్యం పుష్కలంగా ఉన్నటువంటి రచయిత, మంచి కథకులు. వారి కలం ఈ సాహిత్యానికి పరిపూర్ణంగా న్యాయం చేసింది. ఒక పాటలో శృంగారం, ఒక పాటలో ప్రణయం, ఒక పాటలో విషాదం, ఒక పాటలో చిలిపిదనం తొలగిసరాగింది. సినిమాలో హీరో కునాల్, కంగ్రాచులేషన్ మీకు. సినిమా బాగా ఆడాలి, బయటికి బాగా చేసి చూశాను, అది కూడా బాగుంది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అందులో తాతగారు, తర్వాత వాళ్ళ అబ్బాయి, మనవడు, నిజంగా ఒక ఫ్యామిలీ రిలేషన్స్కి ప్రత్యేక ఈ సినిమా ఉంది. అంతే కదండి, రోహిణి గారు తాత మనవడు, పండని సంసారం, 3 తరాలు, ఇలా ఎన్నో టైటిల్స్ సరిపోయే సబ్జెక్టు మీ కలంలోనూ మీ గలంలోనూ పుష్కలంగా ఉంది. వాటిని కూడా చాలా బయటకు తీసుకురావాలి. నమస్కారం. అసలే అమావాస్య ఆదివారం, ఆత్మలు ప్రేతాత్మలు చెరగకు పోయే టైము, చంద్రగ్రహణం. నేను శివభక్తుడిని, అన్నయ్య కూడా శివభక్తుడు. చాలా అద్భుతంగా ఉంది. నాకు రాజేంద్ర అన్న గురించి అసలు తెలియదు, మనం చూస్తాం అవన్నీ. ఇక్కడ 3 స్టార్లు మనిషి, అది ఎవరికి తెలియకుండా ఉంటుంది. నాకు జీవితంలో నేను శివభక్తునైనా గుడికి వెళ్ళిపోతా ఉంటాంటే, ఎరా గుడికి రావాలి అని అంటారు. నా తల్లిదండ్రులు బతికే ఉన్నారని చెప్తా. దానికి నిదర్శనం బాపు వీళ్ళ ఫ్యామిలీ. అంటే తల్లిదండ్రుల్లోనే దైవం ఉంది అని మనస్తత్వం కలిగిన రాజేందర్ రాజన్న గారికి, వారి కుటుంబ సభ్యులకి, ఇక్కడున్న ఆత్మీయులందరికీ కూడా చాలా సంతోషం అనిపించింది అనమాట. అంటే ఇంకా అంత ఇదిగా ఉంది, నాకు చాలా ఎమోషనల్. చాలా థ్యాంక్ యూ అన్న, మీరు తల్లిదండ్రుల పట్ల, ఫ్రెండ్స్ పట్ల మీరు చూపించే ఆప్యాయత. ఇక సినిమాకి వస్తే 4 సాంగులు. ఫస్ట్ సాంగ్ దవిడి దివిడే, అంటే లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో బాబు కునాలేనా అంటే జస్ట్ మేము అన్నయ్య, మేము అందరూ కూడా యాక్టర్స్ అవుతానే ఉంటాం, ఇంకా చేస్తానే ఉంటాం. బట్ ప్రతి ఎక్స్ప్రెషన్, ప్రతి ఒక్క మూడ్ చాలా చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. ఫైట్స్ అన్ని ఎవ్రీథింగ్. ఇక డైరెక్టర్ గారి గురించి చెప్తే ఇక ఆయన ఇప్పుడు నాకు ఆయన మెగాస్టార్. ఈ సారవతి అంటే ఈ వేదిక అలా ఉంది. ఎనీహో ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించి రాజేంద్ర అన్న రాజు గారికి మంచి పేరు, డైరెక్టర్ గారికి, మా కునాల్కి, వాళ్ళందరికీ కూడా మంచి పేరు రావాలని, చిన్న సినిమాలు ఆడితే మాలాంటి వాళ్ళు కూడా ఇంకా ముందుకు వచ్చి ఇంకా సినిమాలు తీసే రోజులు వస్తాయని రావాలని కోరుకుంటూ, అద్భుతమైన విజయం సాధించాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓం నమః శివాయ. మా పోలీసు వాళ్ళకి ఏంటంటే ఆఫీసర్ల ముందు మాట్లాడితే బెదిరిస్తూ మాట్లాడతాం, మీడియాలతో మాట్లాడంటే కొంచెం కష్టం. సో ముఖ్యంగా మా రాజు గురించి చెప్పాలంటే, నా ఫోన్లో వచ్చేసి కవిరాజు అని రాసుకుంటాను నేను ఇప్పుడు. ఎందుకంటే వరంగల్లో మా పరిచయం, నా దగ్గర పనిచేశాడు. కానీ అప్పటి నుండి ఆయన కవిత్వాన్ని తెచ్చుకుంటూనే ఎన్నో ఎగుడు దిగుడులు వస్తుంటాయి. కానీ అన్నింటిలో నేను ఎప్పుడు ఒకే మాట చెప్పాను, గోహెడ్ అంతే. మరి ఎందుకు చెప్పాను నాకు తెలియదు. ఎందుకంటే ఎక్కడికి మించిన వాళ్ళు ఉన్నారు, నా దగ్గర ఉన్నారు కానీ ఎవరు చెప్పలేదు. ఈ మధ్య ఎక్కువ ఫాలో అవుతుంది. కారణం ఏంటంటే ఆయన సీరియల్స్ మిగతా అన్ని చూసిన తర్వాత ఈ డాక్టర్ ఇన్ని బిరుదులు నువ్వు ఎంత డబ్బులు పెట్టుకున్నావు అని అడిగాను. ఎందుకంటే పోలీసులు ఏంటంటే పై ఆఫీసర్ కింద ఆఫీసర్ని చూస్తే కొద్ది రకమైన ఈర్ష్య ఉంది. అది ఆటోమేటిక్గా బయటకు వస్తారు. అందుకే ప్రేమగా అడిగాను, ఏంటయ్యా అటువంటి డబ్బులు ఏదైనా ఉంటే నేను ఇస్తాను, నాకు పెళ్లి పెట్టుకోండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ రకంగా నన్ను కూడా పరిచయం చేస్తాను నేను అనుకోలేదు.
So thank you very much and wish